కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం కాంగ్రెస్పై బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీజేపీ దొందే అన్నారు రవీందర్ సింగ్. ఇక తాము తటస్థంగా ఉన్నామన్నారు. ప్రజా సమస్యపై ఇక బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు రవీందర్ సింగ్. ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి రెండు కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దునెత్తినే మా పార్టీని విమర్శించడం, ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది. మా డిమాండ్ అంత ఒకటే, మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో, ఎన్నికలకు గెలిస్తేనే ఫండ్స్ కాదు, సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే. అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు. 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది. జరిగిన ఎన్నికల్లో